2024లో జాబ్ తెచ్చుకోవడం అనేది చాలా కష్టమైన పని అని చెప్పుకోవచ్చు. మెయిన్‌గా ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళ కోసం నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. 2024లో కానీ ఆర్ నెక్స్ట్ ఇయర్ ఎవరైతే పాస్ అవుట్ అవబోతున్నారో మీరు కూడా ఈ వీడియో అయితే చూడొచ్చు. ఆర్ ఆల్రెడీ పాస్డ్ అవుట్ అయిపోయి ఫ్రెషర్‌గా జాబ్ కోసం చూస్తున్నారు, ఎంట్రీ లెవెల్ రోల్స్ కోసం, వాళ్ళు కూడా ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మీకు చాలా హెల్ప్ అవుతుంది. జాబ్సే కష్టంగా ఉన్నాయి. అలాంటప్పుడు ఎలా రెడీగా ఉండాలి ప్లేస్‌మెంట్స్‌కి? సో మీరు ఏదైనా ఒక జాబ్‌కి ప్రిపేర్ అవుతున్నా ఆర్ ఏదైనా జాబ్ తెచ్చుకోవాలని ఆలోచిస్తున్నా, కన్‌ఫ్యూజన్‌లో ఉన్నా, ఈ వీడియో మీకు క్లియర్ కట్ గైడ్ అయితే ఇస్తుంది. ఫస్ట్ థింగ్, మీరు ప్లేస్‌మెంట్‌కి ప్రిపేర్ అవ్వాలంటే ముందు మీరు ఒక విషయంలో క్లారిటీగా ఉండాలి. అదే నో వాట్ యు ఆర్ గుడ్ ఎట్. మీకు ఏది బాగా వచ్చు అనేది మీరు ముందు ఫైండ్ అవుట్ చేయాలి. ఇలా కాకుండా బ్లైండ్‌గా ఏదో ఒక జాబ్‌కి అప్లై చేస్తాను అని గాని అనుకుంటే చాలా కష్టంగా ఉంటుంది సిట్యుయేషన్. అది కూడా ఈ టైంలో ఫ్రెషర్స్‌ని హైర్ చేసుకోవడమే చాలా కష్టంగా ఉంది. ఒకవేళ మీకు జాబ్ వచ్చినా ఎప్పుడు జాయినింగ్ వస్తుందో తెలీదు. ఇలాంటప్పుడు బ్లైండ్‌గా ఏదో ఒక జాబ్ అని కాకుండా, మీకు ఏమీ రాకపోతే ఇంకో ఆప్షన్ లేదు, ఏదో ఒక జాబ్‌కే వెళ్తాం. బట్ మీకు టైం ఉంటే, కొన్ని మంత్స్ ప్రిపరేషన్‌కి టైం పెట్టగలరు అనుకుంటే, ముందు మీరు ఐడెంటిఫై చేయాల్సింది మీరు దేంట్లో గుడ్. లెట్స్ సపోజ్ మీరు ప్రోగ్రామింగ్‌లో గుడ్ అనుకోండి. మీకు ప్రోగ్రామింగ్ ఇంట్రెస్ట్, టెక్నాలజీస్ నేర్చుకోవడం. సో మీ ఇంట్రెస్ట్ ఏంటో మీకు తెలుసు. ఆర్ మీకు ఇవేమి ఇంట్రెస్ట్ లేదు. అఫ్‌కోర్స్ మీరు ఐటీ సైడ్ ఉన్నారు, కంప్యూటర్ సైన్స్ చేస్తున్నారు. బట్ మీకు అలాంటివి ఇంట్రెస్ట్ లేదు. మీకు డిజైనో, రైటింగో ఆర్ ఇలాంటి స్కిల్స్ ఇష్టం అనుకోండి. అది మీ ప్రిఫర్డ్ స్కిల్ అనుకుందాం. సో ఇలాగా మీరు స్కిల్‌ని అయితే ఐడెంటిఫై చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఐడెంటిఫై చేసి దాని సైడ్ జాబ్స్ వెతకడం, జాబ్స్‌కి అప్లై చేయడం అయితే స్టార్ట్ చేయండి ఇప్పటి నుంచి. ఇది చాలా ఇంపార్టెంట్. బ్లైండ్‌గా ఏదో ఒక జాబ్‌కి అప్లై చేస్తాను అనుకుంటే ఏమవుతుందంటే, మీరు అన్నిటికీ అప్లై చేస్తారు. బట్ మీకు తెలీదు మీకు ఏది సూటబుల్ అని చెప్పి. లాస్ట్‌కి ఏది లేకుండా కూడా పోతుంది. కాబట్టి ఐడెంటిఫై చేయండి ముందు. ఐడెంటిఫై చేసి నారోగా టార్గెట్ చేయండి. సో మిడిల్‌లో ఇంకేదైనా ఒక ఎంఎన్‌సీ ఆర్ ఏదో ఒక జాబ్ మీకు కామన్‌గా వస్తే మంచిది. బట్ ఇలా నారోగా టార్గెట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, కాల్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇది ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటంటే, బిల్డ్ యువర్ లింక్డ్ఇన్ ప్రొఫైల్. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఈ రోజుల్లో లింక్డ్ఇన్ ప్రొఫైల్ లేదంటే అదొక బ్లాక్ మార్క్ అని చెప్పొచ్చు. ఎందుకంటే లింక్డ్ఇన్ అనేది ఈ రోజుల్లో అందరికీ కూడా ఒక ఎసెన్షియల్ అయిపోయింది. అది జాబ్ సీకర్స్‌కి కానివ్వచ్చు, రిక్రూటర్స్ కానివ్వచ్చు, ఎవరైనా కూడా లింక్డ్ఇన్ ద్వారానే చాలా వరకు మీ ప్రొఫెషనలిజాన్ని ఆర్ మీ అథెంటిసిటీని ఐడెంటిఫై చేస్తున్నారు. కాబట్టి ఒక యాక్టివ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉండడం ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్. మీకు లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా నీట్‌గా పెట్టుకోవాలో తెలియకపోతే, నేను ఆల్రెడీ లింక్డ్ఇన్ ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేస్తున్నాను మన ఛానల్‌లోనే. ఆల్మోస్ట్ చాలా వీడియోస్ ఉన్నాయి దాంట్లో. ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, జాబ్స్ ఎలా అప్లై చేసుకోవాలి, ఏ టు జెడ్ నేనైతే దాంట్లో ఇచ్చాను. ఒకసారి రిఫర్ చేయండి. నేను డిస్క్రిప్షన్‌లో కూడా లింక్ అయితే ఇస్తాను. లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉండడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ నంబర్ 3, మీరు లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంది. మీ స్కిల్ ఏంటో మీకు తెలుసు. ఇప్పుడు ఒక వెల్ క్రాఫ్టెడ్ రెజ్యూమ్ క్రియేట్ చేసుకోండి అండ్ పోర్ట్‌ఫోలియో కూడా. సో రెజ్యూమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్ షోస్ వాట్ యు ఆర్. కాబట్టి ఏదో జస్ట్ కాపీ పేస్ట్ చేసామా ఫ్రెండ్స్ రెజ్యూమ్ అలా కాకుండా కొంత టైం అయితే పెట్టండి. నేనైతే మీకు ఫ్రీ టెంప్లెట్స్ కూడా ఇస్తాను. ఆల్రెడీ నేను వీడియో కూడా చేశాను. కొన్ని టెంప్లెట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేశాను, ఫ్రీ టెంప్లెట్స్. జస్ట్ వాటిల్లో డీటెయిల్స్ రీప్లేస్ చేసి మీ డీటెయిల్స్ పెడితే సరిపోతుంది. నేను అది కూడా మీకు డిస్క్రిప్షన్ అయితే లింక్ ఇస్తాను. అది కాకుండా మీరు ఒకవేళ ప్రోగ్రామింగ్ రిలేటెడ్ స్టూడెంట్ అనుకోండి, పోర్ట్ఫోలియో మెయింటైన్ చేయండి. అంటే ఇప్పుడు గిట్‌హబ్ అనుకునేది ఒక పోర్ట్ఫోలియో. మీరు చేసిన ప్రాజెక్ట్స్ కానివ్వచ్చు, మినీ ప్రాజెక్ట్స్ కానివ్వచ్చు, అవన్నీ అక్కడ ప్లేస్ చేయండి. మీరు రెజ్యూమ్‌లో కూడా మీరు అది పెట్టుకోవచ్చు. కాబట్టి కొంచెం ఈజీగా ఉంటుంది. మీరు ఏం చేశారో చూడాలి అనుకుంటే, లేదా మీరు ఒక గ్రాఫిక్ డిజైనర్ అనుకుందాం. మీరు చేసిన వర్క్స్ అన్నీ ఎక్కడో దగ్గర డ్రైవ్‌లోనో ఆర్ ఇన్‌స్టాగ్రామ్‌లోనో పెట్టి అది పోర్ట్ఫోలియోగా వాడుకోవచ్చు. సిమిలర్‌గా అంటే మీరు ఏది నేర్చుకున్నా కూడా మీరు దాని మీద వర్క్ చేస్తుంటారు కదా, అది ఎక్కడైనా స్టోర్ చేసుకోండి. అది కూడా మెయింటైన్ చేయండి. పోర్ట్ఫోలియో కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా ఫోర్త్ స్టెప్ ఏంటంటే, కోల్డ్ ఈమెయిల్స్ చేయండి. మీకు మీ స్కిల్ ఏంటో తెలుసు. మీకు పోర్ట్ఫోలియో ఉంది, లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంది, నెక్స్ట్ మీకు మంచి రెజ్యూమ్ ఉంది. ఇప్పుడు మీరు అప్లై చేసి వెయిట్ చేయడం కన్నా కూడా, ఇప్పుడు లింక్డ్ఇన్ లాంటి ప్లాట్ఫామ్స్‌లో మీరు డైరెక్ట్‌గా రిక్రూటర్స్‌ని రీచ్ అవుట్ అవ్వచ్చు. రీచ్ అవుట్ అవ్వి వాళ్ళకి ఒక మెసేజ్ రాయొచ్చు. కోల్డ్ మెసేజ్ అంటాం దాన్ని, కోల్డ్ ఈమెయిల్ అని కూడా అంటాము. అలా రాయడం వల్ల ఏమవుతుందంటే, మీరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో నేను ఇలాగా పలానా స్కిల్ వచ్చి నాకు మీ దాంట్లో దాని స్కిల్ బేస్డ్ జాబ్ ఒకటి ఉంది ఓపెనింగ్. నేను దానికి అప్లై చేశాను. సో నా ప్రొఫైల్ కన్సిడర్ చేయండి. ఇది నా స్కిల్స్, ఇది నా రెజ్యూమ్, ఇది నా ప్రొఫైలు, ఇది నా పోర్ట్ఫోలియో అని వాళ్ళు మీకు మెసేజ్ చేస్తే, మీరు కనుక వాళ్ళకి మెసేజ్ చేస్తే ఖచ్చితంగా ఒక పాజిటివ్ ఇంప్రెషన్ అయితే వస్తుంది. అండ్ అట్లీస్ట్ మీరు ఇలా ముగ్గురికి మెసేజ్ చేస్తే ఒక్కనే దానికి తిరిగి రిప్లై ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇది చాలామంది ఎక్స్‌ప్లోర్ చేయరు. జస్ట్ అప్లై చేస్తే రావు ఈ రోజుల్లో. నేను దాని మీద కూడా ఒక వీడియో అయితే చేశాను. ఎలా రీచ్ అవుట్ అవ్వాలి రిక్రూటర్స్‌కి, ఎలా కోల్డ్ మెసేజ్ పెట్టాలి, ఆ టెంప్లేట్ కూడా నేను ఇచ్చాను. అది కూడా నేను మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. ఇది కూడా యూజ్ చేసుకోండి బాగా. ఇంకా లాస్ట్ స్టెప్ ఏంటంటే, జాబ్
సచ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి, జాబ్ పోర్టల్స్. వాటిల్లో ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని యాక్టివ్గా ఉండండి. సో ఆల్రెడీ మనం చెప్తాం లింక్డ్ఇన్ గురించి. లింక్డ్ఇన్ కూడా వన్ ఆఫ్ ద జాబ్ సర్చ్ ప్లాట్ఫామ్స్. ఇది కాకుండా నౌకరీ ఉంటుంది. ఇలా కొన్ని పాపులర్ జాబ్ పోర్టల్స్ ఉంటాయి కదా, వాటిలో మీరు అప్డేటెడ్ ప్రొఫైల్ పెట్టుకోనండి. మీకే కాల్స్ కూడా రావచ్చు. మీరు అప్లై చేసుకుంటారు ఓకే, బట్ మీకు కూడా కాల్స్ రావచ్చు యాక్టివ్ ప్రొఫైల్ కానీ ఉంటే. ఇది కూడా ఇంపార్టెంట్. సో ఈ 5 స్టెప్స్ కానీ మీరు ఫాలో అయితే ఖచ్చితంగా కూడా ఎలాంటి ప్లేస్మెంట్ అయినా, ఎలాంటి జాబ్ అయినా కూడా క్రాక్ చేయొచ్చు. సో ఈ ఇయర్ అయినా, వచ్చే ఇయర్ అయినా కూడా. కాబట్టి ఈ 2 ఇయర్స్ ఎస్పెషల్గా చాలా ఇంపార్టెంట్. అప్డేటెడ్గా ఉండడము అండ్ పర్ఫెక్ట్గా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇవి ఫాలో అవ్వండి. నేను మీకు షేర్ చేసిన లింక్స్ అన్ని అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి అయితే చెక్ చేసి రెడీగా అయితే ఉండండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ జాబ్ సర్చ్. ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనిపిస్తే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. అలానే మీరు న్యూ విజిటర్ అయితే మన ఛానల్కి, మనం ఇలాంటి కంటెంట్ రెగ్యులర్గా చేస్తూ ఉంటాం. కెరీర్కి కావాల్సింది కానివ్వచ్చు. అండ్ జాబ్ సీకర్ అయితే ప్రతిరోజు మన ఛానల్లో జాబ్స్ అనేవి మనం పోస్ట్ చేస్తూ ఉంటాం. అది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కానివ్వచ్చు, ఫ్రెషర్ జాబ్స్ కానివ్వచ్చు, టెక్నికల్, నాన్ టెక్నికల్ అన్నీ కూడా. అవేవి మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.